ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. కదా మే నెలంతా కాచి కాపాడు. జూన్ నెల మొదటి ఆదివారం మేము ప్రేమించి ప్రతినిచ్చి సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యంలో నుండి మీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ సూటిగా తేటగా మాట్లాడి మా విశ్వాస ఆత్మీయ జీవితాలు బలపరుచుకుంటూ ఈ యొక్క ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? సొలొమోను గారు ఆయన దావీదు గారి యొక్క కుమారుడు. ఈ సొలొమోను గారు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు పరిపాలించారు. ప్రసంగి అంటే అర్థం బోధించేవాడు, ప్రకటించేవాడు. ఈయన క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు పరిపాలించారు. సొలొమోను గారు ఆయన తన యొక్క యవ్వన కాలంలో పరమగీతం అనే పుస్తకాన్ని రాశారు. నడి వయసులో సామెతల గ్రంథాన్ని రాశారు. తన జీవితంలో తాను అనుభవించినటువంటి అనుభవాలు అన్నిటినీ దేవుని యొక్క సహాయంతో ప్రసంగి అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 7వ అధ్యాయము 24వ వచనంలో సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ రోజు ఆదివారం ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏంటంటే సత్యమైనది. ఏంటిది? సత్యమైనది. సత్యము అంటే ఏమిటి అంటే జ్ఞానం. ఏమిటి? జ్ఞానము, దైవ జ్ఞానం. ఈ జ్ఞానము ఏ విధంగా ఉందని వాక్యంలో రాయబడిందంటే దూరంగాను బహు లోతుగాను ఉందంట. ఎలా ఉంది? దూరంగా ఉంది. దూరంగా ఉన్నటువంటి జ్ఞానం, లోతుగా ఉన్నటువంటి జ్ఞానం. మామూలుగా ఉన్నటువంటి జ్ఞానం లేదు. జ్ఞానంలో రకాలు ఉన్నాయి. దేవుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు అందరికీ జ్ఞానాన్ని అనేది అనుభవించాడు. కొంతమంది తక్కువ జ్ఞానం కలిగి ఉంటారు, కొంతమంది ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటారు, కొంతమంది మినిమం జ్ఞానం కలిగి ఉంటారు. ఇక్కడ దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది మనం తెలుసుకుంటే ఈ జ్ఞానం ఎలా ఉందని వాక్యం రాయబడిందంటే అది దూరంగా ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి జ్ఞానం నీకు దగ్గర అవ్వాలంటే దాని వరకు నువ్వు ఏం చేయాలి?
దూరంగా ఉంది జ్ఞానం. ఈ దూరంగా ఉన్నటువంటి జ్ఞానము ఈ సత్యము నీకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? దాని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అదే దాని దగ్గరికి నువ్వు వెళ్తే అది నీకు దగ్గరగా ఉంటుంది. అలాగే మరొక మాట ఇక్కడ రాయబడిన వాక్యంలో లోతుగానే ఉన్నది. ఎలా ఉంది? లోతు. ఇప్పుడు బావిలో నీరు ఉన్నప్పుడు ఆ లోతుగా ఉన్నటువంటి నీళ్ళని ఏం చేస్తారు? తోడతారు. అదే కదా, ఆ నీళ్ళను పూర్వం బావులు ఉంటాయి, ఆ బావుల్లో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళను తోడాలంటే చారేసి చారు సాయంతో తోడుకునేవాడు. నీళ్లు లోపల ఉన్నప్పుడు ఆ నీళ్లు లోపల ఉన్నటువంటి నీళ్లు బయటికి రావాలి అంటే దాన్ని ఏం చేయాలి? తోడాలి. తోడాలి అంటే కొంత ఏం చేయాలి? శ్రమపడాలి, కష్టపడాలి. అప్పుడే ఆ నీళ్లు పైకి వచ్చాయి. అవి నీకు అందుబాటులో ఉంటాయి, దాన్ని నువ్వు వాడుకుంటావు. అలాగే సత్యము అంటే ఇక్కడ దేవుని జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా ఉందంటే లోతుగా ఉంది. ఆ లోతుగా ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని నువ్వు ఏం చేయాలని చెప్తా ఉంది వాక్యం. దాన్ని పరిశీలన చేయగలవాడు. పరిశీలించాలి. సత్యము అంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానము అంటే వాక్యం. ఏంటి? వాక్యం. సత్యము అంటే అర్థం జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆ జ్ఞానమే వాక్యం. ఆ వాక్యాన్ని ఏం చేయాలని లేఖనం చెప్తా ఉంది? పరిశీలించాలి. అదే మీకు సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉంది. దాన్ని పరిచయం చేయగలవాడెవరు? ఎవరు పరిశీలిస్తున్నాడు? ఈ జనాల్లో ఎవరు పరిశీలిస్తున్నారు? 100 మంది దేవుడిని ఉంటే 20 మంది దేవుడికి వాక్యం తెలుసు, 80 మంది దేవుడికి వాక్యం తెలియదు. ఎందుకు తెలియదు? దాన్ని పరిశీలించట్లేదు, దాన్ని తెలుసుకోవట్లేదు, దాన్ని గ్రహించట్లేదు. 100 మంది విశ్వాసులు ఉంటే 20 మంది విశ్వాసులకు వాక్యం తెలియదు. వాక్యం ఎందుకు తెలియదు? వాక్యాన్ని వినరు, నేర్చుకోరు, గ్రహించరు, వాక్యానుసారంగా జీవించరు. అలాంటప్పుడు వాక్యాన్ని పరిశీలించకపోతే వాక్యం ఎలా తెలిసింది? తెలుగు. చూడండి, దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండం 11వ 11వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 11వ 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ 11వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మములు గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవరు ఆకాశంలోకి ఎక్కిపోయి మన ఎదురు దాన్ని తెచ్చును. అది నీ వరకు కొద్ది ఆకాశం ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవరు సముద్రము దాటి మన ఎదురు దాన్ని తెచ్చును. అది నీ అనుకోనేలా అది సముద్రపు అద్దరు ఇచ్చినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు సీనాయి కొండ మీద మోషే గారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దేవుడు మోషే గారి ద్వారా మరలా చెప్తున్నాడు. ఇంట్లో చేసే కారణం అంటే రెండవసారి ఉపదేశించడం. జ్ఞానం చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించడం నీకు కఠినమైనది కాదు. ఈ ధర్మశాస్త్రంలోని విషయాలు నువ్వు గ్రహించడం అనేది నీకు కఠినంగా ఉండదు, కఠినం కాదు. రెండోది దూరమేది కూడా కాదు. తర్వాత మనము దాన్ని విని కైకొన్నట్టు ఎవరు ఆకాశం ఎత్తుకొని మన ఎత్తుకు దాన్ని తెలుసు అని నీవు అనుకున్నటకు అది ఆకాశంలో ఉండడానికి కాదు. ఆకాశంలో కాదని దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క వాక్యము ఆకాశంలో కాదు. ఆకాశం ఉన్నటువంటి దేవుడు సీనాయి కొండ మీద దిగి వచ్చి మోషే గారికి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. రాజపలకలు రాజపలం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆదికాండం నుండి యుద్ధోపదేశకాండం వరకు పంచకాండాలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. ఆకాశం పెట్టుకోవచ్చు లేదు. తరువాత దేవుని యొక్క వాక్యం ఉంది. మనము దానిని విని గైకొన్నట్లు ఎవరు సముద్రపు దాటి మన ఎందుకు దాన్ని తెచ్చును ఆయన అనుకున్నారా? అది సముద్రపు అద్దెను ఇచ్చినది కాదు. సముద్రంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత తేడు కష్టపడి సముద్రంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు దాన్ని అనుసరించకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. నీ హృదయం కూడా నీ మాట ఉన్నది. ఎక్కడుంది? ఎక్కడ? నీ నోట్లో. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో ఆ వాక్యం నీ అంతరంగంలోకి వెళ్తుంది. ఆ అంతరం ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం మరలా నీకు నోటి ద్వారా బయటకు వచ్చింది. ఆనాడు ఇజ్రాయేలు యొక్క కళ్ళ ముందు ధర్మశాస్త్రం ఉంది. ఈనాడు సర్వలోకం ముందు దేవుడు మనందరి కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచారు. దేవుడు అందరికీ అందరికీ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు ఎంతమంది? చాలా కొద్దిమంది. నీ కళ్ళ ముందే దేవుడి వాక్యం ఉంది, కానీ నీకు చదవాలనేటటువంటి మనసు లేదు. చదవాలని మనసు లేదు, వినాలని మనసు లేదు, గ్రహించుకోవాలని మనసు లేదు, దాని ప్రకారం జీవించాలని మనసు లేదు. ఏంటంటే బైబిల్ తీసుకెళ్తున్నాడు తీసుకొస్తున్నాడు ఇంట్లో పెడుతున్నాడు ఇంట్లో పెడతాడు. ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ చదవాలని మనసు రాదు, కానీ కూర్చొని ముచ్చట్లు పెట్టాలంటే 2 గంటలు మనసు వచ్చింది. ఇది నిత్యజీవానికి తీసుకెళ్ళేది, అది నిత్యనాటకానికి తీసుకెళ్ళేది. దేనికి నువ్వు విలువాలి, దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి? కళ్ళ ముందు దేవుని వాక్యం ఉన్న దాన్ని విని గ్రహించి ఇది వాక్యం కాదు అని గ్రహింపలేనటువంటి కబోదులు అంటే కబోదులు అంటే కళ్ళు లేదు. దేవుని వాక్యం చూడాలని కళ్ళు ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువు రావాలంటే మీరు గుడ్డివారి చావు చూపించే తెలియని కొట్టుకోటారు. అయ్యో అందులేనటువంటి మార్గదర్శకుడా, అందులంటే గుడ్డోడు. మీరు గుడ్డోడు, మరి మీరు ఏం చూపుతారు? మార్గం చూపిస్తారు. ఇటల్లండి అంటే గుడ్డోడు దగ్గర వెళ్ళి ఎవరైనా బాబు ఈ దారి ఎక్కువైతే అని అయితే వాడు ఏం చెబుతుంది? చూతురా ఈ దారి అంటే 1,000 రూపాయలు, గుడ్డోడికి అనిపించేది ఈ దారి 1,000 రూపాయలు. చూతురా గుడ్డోడి దగ్గరికి నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు ఎక్కడ గుడ్డోడు.
గుడ్డివాడి దగ్గరికి వెళ్ళు, అలా దాడి పెట్టాను అడుగుతున్నాడు, నువ్వెవరు? గుడ్డోడు. వాడు గుడ్డోడు, వాడు కళ్ళు లేని గుడ్డోడు, నువ్వు ఆత్మ సంబంధమైన గుడ్డోడు. వాడికి ఎంత చేసింది నీకు దారి? కళ్ళు అయితే వాడికి దారి చెబుతాడు. ఈనాడు ఆత్మ సంబంధమైన గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆత్మ సంబంధమైన గుడ్డోళ్ళ వాక్యం విని మేము నిత్యత్వంలోకి వెళ్ళాలనుకోవటం ఎంత మాట్లాడతాం. వాళ్ళే గుడ్డోళ్ళు. ఆ గుడ్డోళ్ళు చెప్పే మాట ఏంటి? నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళాలంటావు, నువ్వు గుడ్డోళ్ళు. ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఈనాడు అనేకులు ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్నారు. వాళ్ళు చెప్పే వాక్యాలని మీరు చెప్పే వాక్యాలని అంటారు. అంతా వాక్యమే కాదు. అర్థమైందంటారా? జింజడి పాలు పాలే, కేంద్రంలో అమ్మే గేదె పాలు పాలే. కేంద్రంలోకి వెళ్ళి 70 రూపాయలు పెట్టి ఎందుకంటే పాల్గొంటారు. మీరు ఈ అడవుల్లోకి వెళ్తే జింజడి పాలనిగా అవన్నీ కోసుకుంటారు కదా పాలేదు అనుకుంటే అదేంటిది? వర్కర్. ఈ పాలు తాగితే బలం, ఆ పాలు తాగితే చచ్చిపోవాలి. అలానే వాక్యం అనేది పాలవుతుంది. కల్తీ వాక్యం ఉంటే అనుపాతం నువ్వరా జ్ఞానించాలి. కల్తీ చచ్చిగా చాలా మంది కల్తీ ఆరు అయిపోతారు, ఇబ్బందులు పాలవుతారు. ఒక్కోసారి ప్రాణం కూడా రావు. అర్థమైందంటారు. కనుక దాన్ని పరిశీలించాలి, దాన్ని తెలుసుకోవాలి. యోగు గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. 7 వచ్చినాను. యోగు గ్రంథం 11వ అధ్యాయం 11. తెలుగులో మాట్లాడుతున్నాం నేను స్పష్టంగా. యోగు గ్రంథం 11వ అధ్యాయం 7 వచ్చినాను. యోగు గ్రంథం 11వ అధ్యాయం 7 వచ్చినాను. చదవండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదు? పాతాళం కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదు? సరే, దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? సర్వశక్తుడు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలి. పాతాళం కంటే లోతుగా ఉన్నది, ఏమి ఎరుగుదు? మానవుని యొక్క జ్ఞానముతో ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినలేము, చదవలేము, గ్రహించలేము, తెలుసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించబడినటువంటి వాక్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో జ్ఞానం కలిగి ఉంటేనే వాక్యం అర్థమైంది, వాక్యం తెలుసుకోగలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యము అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. నీ మానవ జ్ఞానంతో వాక్యం చదువుతాయి నీకు అర్థము కాదు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దేవుని యొక్క వాక్యం చదవాలంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. చదువుదాం దేవుని వాక్యం. కీర్తన గ్రంథం 36 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 36 అధ్యాయం 6వ వచనం చదవండి. నీ నీతి దేవుని పర్వతములలో ప్రమాణము, నీ న్యాయ విధులు మహాగాధములు. చదవండి. 36:6.
నీ నీతి దేవుని పర్వతం సమాధి, నీ న్యాయవిధులు మహారాజులు. రక్షించువారు నీవే. నీ న్యాయ విధులు దేవుని వాక్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని యొక్క వాక్యమే జ్ఞానము, దేవుని యొక్క వాక్యంలోనే జ్ఞానం ఉంది. అది న్యాయ విధు, ఎందుకు న్యాయమైనటువంటి విధి. నీవు విశ్వాసములో ఆత్మ సంబంధంగా ఎదగాలి అంటే దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఆ దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. దేవుని న్యాయ విధి అదనమాట విషయం. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చాలు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానాన్నిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నోట నుండి వివేచన తెలివి వచ్చును. ఆయన నోట నుండి వచ్చినది ఏమిటి? దేవుని యొక్క మాట, దేవుని మాట. ఆయన నోటి నుండి వచ్చును. ఆయన నోటి నుండి వచ్చేది వాక్యం అని. అది ఎలా వస్తుంది? దేవుని యొక్క నోటి నుండి వచ్చింది. రోమిలి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. చదవండి. రోమిలి రాసిన పత్రిక 11:33. రోమిలి రాసిన పత్రిక 11:33. రోమిలి రాసిన పత్రిక 1:2. అవశ్యములు ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుళ్యము ఎంత గంభీరము. దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క వాక్యమే దేవుని జ్ఞానం. జ్ఞానమే వాక్యం, వాక్యమే సత్యం. ఆ యొక్క దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంత, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరము. ఆయన తీర్పును శోధింపనంత అవశ్యములు, ఆయన మార్గమునంత అగమ్యములు. ప్రభు మన చెందిన వాడారు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడారు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడారు. చూసారా? దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క జ్ఞానం. జ్ఞానమే వాక్యం, వాక్యమే సత్యం. ఆ సత్యము ఎంత గంభీరం, ఎంత దేవుని యొక్క జ్ఞానం. ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు? దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభు మనసు వాడవు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడవు. ఆయనకు ఆలోచన చెప్పేవాడు, ఆయనకు ఆలోచన చెప్పేవాడు. అయ్యా, ఏమేమి తోటలో చెట్టు మిగేసాయా? మంచి చెడ్డ తెలియని వృక్షఫలం, తర్వాత జవృక్షఫలం చెట్టు మిగేసాయా? ఆదాలు ముందు గుర్తించాయా? అవును గుర్తించాయా? అబ్బాయి ముందు గుర్తించాయా? వాళ్ళందరూ అక్కడ పరిణాలుగా ఈరోజు మాకేమి పాపం వచ్చింది. ఆ చెట్టు మీరు బాగుండేదా అని ఆయనకు ఆలోచించారు. రూపించబడినటువంటి కొండ కుమ్మరి వారిని ఎందుకు ఇలా రూపించమని అడుగుతా? రూపించబడినటువంటి కొండ
కొండలు తయారు చేసేటటువంటి కుమ్మరి వారికి కొండ మీద అధికారం ఉంది. మట్టి మీద కుమ్మరికి అధికారం ఉండదా? ఏ కొండలు తయారు చేస్తే మంచిది? ఒకే మట్టిలో నుంచి మంచినీరు కొండ, ఒకే మట్టిలో నుంచి ఇంట్లో అందరికి కనపడేటట్టు, ఒకే మట్టిలో నుంచి మంచినీరు కొండ, ఒకే మట్టిలో నుంచి పూలకుండి, ఒకే మట్టిలో నుంచి డబ్బులు దాచుకునే కొండ, ఒకే మట్టిలో నుంచి ఇంట్లో అలవాటులో పెట్టుకునేటటువంటి కొండలు, చిన్న చిన్న కొండలు. అది ఆ కొండ బయట నేను వాపడు అని కొండ అంటే ఆ కొండలు కొన్నవాడిని. కానీ మనం అంటాం, నేను ఈ ఊళ్ళో పెట్టుకున్నా పోయేదో, నేను చేసుకోకుండా పోయేదో, ఈయన గడపనున్నా పోయేది, ఈ పని నేర్చుకోకుండా పోయేది. అంటే మనం యేసుప్రభుని అంగీకరించుకున్నా పోయేది, ఈ బాధలు కష్టాలు ఇబ్బందులు పడకుండా పోయేది. అంటే ఎన్ని ఆలోచనలు, ఎన్ని తరపులు, ఆయన చిత్తము చొప్పున సమస్తము జరిగిస్తున్నాం. దేవుడు చిత్తం, దేవుడు గొప్ప బట్టి నువ్వు రక్షించబడ్డావు. నీ పట్టి దాన్ని బట్టి దేవానికి స్తోత్రం అనాలి. కానీ దేవుడిని ఎవరు కోరుతారు? ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు? ఆయనకు ఆలోచన చెప్తారు. అదే కదా, ఆయనకు ఆలోచన చెప్తాం. కొన్నిసార్లు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చెప్పల వాళ్ళు ఏదో వాళ్ళు పడుకుంటా, వాళ్ళు ఏదో వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటారు. ఇది లోక జ్ఞానం, ఇది మానవ జ్ఞానం. ఈ మానవ జ్ఞానం, లోక జ్ఞానం వివేసించి వాళ్ళ పనులు చేసుకుంటే వాళ్ళు ఏదో మంచిగా ఉంటారు. ఏదేని తోటలో అపవాదం ఇచ్చినట్టు కొంతమంది కుటుంబాలకు చెయ్యేస్తారు, తెలుసా? చుచ్చు పెడతారు. దేవుడు అవ్వ ఆడాలి, అపవాదం చేశారు, ఇద్దరి మధ్య చుచ్చు పెట్టి కుటుంబాలకు కొన్నిసార్లు అపవాదం ఎవరెవరు ప్రేరేపించి వచ్చే మ్యూజిక్ని గొడవ. ఈ మానవ జ్ఞానం, ఈ లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. దేవుని యొక్క వాక్యమైనటువంటి సత్యమనే జ్ఞానం నువ్వు తెలియాలి. అది తెలుసుకోలేకపోతే నువ్వు ప్రశ్నతో వెళ్ళిపోతావు, అంధకారంలో వెళ్ళిపోతావు, ఇచ్చే నరకానికి వెళ్ళిపోతావు. నిశ్చయత బంగారం కాదు, నిశ్చయిత బంగారం, నిశ్చయం బంగారు పెద్ద నెరవరు, రోజు వాళ్ళు ఎక్కువ లేదు. కానీ దేనికి ఎక్కువ ఇష్టపడతారు? నిజ బంగారానికి ఇష్టపడతారు. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి బంగారం రోజు రోజు లాగా నెరవరు. అందుకే ఎక్కువ ఇష్టం అని ఎవరికి. బంగారం కంటే నువ్వు ముచ్చిన కంటే నువ్వు వాక్యము ఎడగాలి. ఇష్టం ఉండదు చాలా మంది. చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు, వినండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరైతే ఆయన వాక్యం, ఆయన వాక్యం ఉండిన వాక్యం దేవుని ఎక్కడ ఉండను, వాక్యం దేవుడే ఉండను, ఆ వాక్యం శరీరాన్ని కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించారు. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారి సత్యం, యేసుక్రీస్తు ప్రభువారి దేవుని యొక్క జ్ఞానం. అందుకనే పౌలు వారి పత్రిక రాస్తూ క్రీస్తు దేవుని జ్ఞానం అన్న. దేవుని జ్ఞానం యేసు ప్రభు.
అయితే జ్ఞానం, వాక్యం, సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నప్పుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ తరం వారు ఆయన గుర్తించరా, ఆయన గ్రహించరా. యేసుక్రీస్తు వారు అన్నారు, నేను సత్యం గురించి సాక్ష్యం దొరకడానికి వచ్చా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవనం ప్రభు చెప్తాడు. కొంతమంది ప్రభుని అంగీకరించారు, చాలా మంది ప్రభువులు దూషించారు, ద్వేషించారు, తిరస్కరించారు. ఆయన అంగీకరించరా, అంగీకరించారు. ఆయన స్వకీయే ఆయన్ను అంగీకరించారు. అర్థం చేసుకోవాలా? జ్ఞానం, వాక్యం, స్వచ్ఛమైన ప్రభు కళ్ళ ముందు ఉంటే గ్రహింపలేనటువంటి విభితమైనటువంటి తరం ఆట. అదేనంటారా? కళ్ళ ముందే స్వచ్ఛమైనటువంటి దేవుడు ఉంటే గ్రహించారు. మరి ఈ తరం ఎలా ఉంది? ఈనాటి తరం ఎలా ఉంది? ఈనాటి క్రైస్తవ సమాజం ఎలా ఉంది? చూద్దాం దేవుడి వాక్యం. చూడండి దేవుడి వాక్యం. తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి దేవుని వాక్యం. 4వ అధ్యాయము 3వ వచనం 4:3. జనులు హితబోధను సహింపక చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ వరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు, చూసారా? ఎందుకనగా జనులు హిత బోధను సహింపక, ఆరోగ్యకరమైనటువంటి బోధను ఏం చేస్తారంటే సహించక, అంటే ఇష్టం ఉండదు. నువ్వు మార్పు పొందాలి, లేకపోతే నుంచి గంటలతో నువ్వు మారు, నువ్వు మార్పు జీవించు, నువ్వు మారాలి, నువ్వు మార్పు జీవించాలి, యేసుక్రీస్తు సొంత రక్షణ జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, లేకపోతే పరలోక రాజ్యానికి అని చెప్తే ఎలా ఉంటుంది? సహించాలి, ఇష్టం ఉండదు. ఏంటంటమ్మా నీకు ఆశీర్వాదం ఉంటుంది, అదేంటంటే ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తే ఎలా ఉంటుంది? ఇష్టం. వేరు కలుగుద్ది, నీకు ఆశీర్వాదం కలుగుద్ది అని చెప్తే ఎలా ఉంటుంది? ఇష్టం ఉంటుంది. నా కుమారి వచ్చే సంవత్సరాలు 2 దశల బిల్డింగ్ కడతామంటే ఎలా ఉంటుంది? 2 దశల బిల్డింగ్ కడతాయి, ఇష్టం ఉండదు. అది ఇష్టం ఉండదు. జాగ్రత్త, దేవుడిని అంగీకరించాలి, ప్రభు వాక్యం వినాలి. యేసు ప్రభుని అనుకుంటే కష్టం వచ్చింది, ఇంటికి వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, స్వాగం వచ్చింది, ఇంటి కొరకు ఆటలు తప్పుకోవాలి, వారి తమ్ముడు పరలోక రాజ్యం వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు నీటిగా ఉండాలి, ఆటలు తప్పులను భరించాలి అంటే ఎలా ఉంటుంది? ఇష్టం ఉండదు. ఆటలు తప్పులు భరించాలి అయితే నాకు వదిలేదు. జనులు ఇంత బోధన సహింపుగా దురదృష్టములు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకోరు. దురదృష్టములు గలవారు ఏం చెవులు? దురదృష్టం. వాక్యమనే చెవులు కాదు, సత్యం, సత్యం అనేటటువంటి వాక్యాన్ని వినే చెవులు చాలా మందికి లేవు. దురదృష్టం. చెవులు గలవారై తమ స్వకీయ దురాశకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు తీసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును. కల్పనా కథల వైపు ఏం కదా? కల్పనా కథ, పిట్ట కథ, కల్పనా కథ, చూపు చెబితే ఎలా ఉంటుందంటే ఇష్టం ఉంటుంది.
కల్పన కథలు, కథలో కూడా ఏముంది కల్పితం, అది నిజం కాదు, పెట్టే కాదు. అవి చూస్తే జనాలు ఎలా ఉంటుంది, ఇష్టం. ఎంతసేపు అయినా ఎనుకుంటే వాకింగ్ జరుగుతుందా? అది కదా 190% యూట్యూబ్లో పోయండి. పెట్టే కథలు, కల్పన కథలు, సుండు మాటలు చెబుతూ ఉంటే ఎలా ఉందంటే చాలా ఇష్టం. వాక్యం చెబుతూ ఉంటే ఇష్టం. యూట్యూబ్లో కూడా 190% అన్ని అబద్ధ బాధలు, పెట్టే కథలు, కల్పన కథలు. ఎవరో ఒక్కడే వాక్యం చెప్తారు. చాలా సంఘాలు కూడా కల్పన కథలు, పెట్టే కథలే. అక్కడెక్కడ జరిగినటువంటి మాటలు, వాక్యం జీరో. దానికి ప్రజలకు ఇంట్రెస్ట్, ఎగబడతారు. కల్పన కథ. ఏం కథలు? కల్పన కథ. మనకంటే ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు ఆడికెళ్ళారు. యాడికి వెళ్తే 7 చేపలు ఇచ్చారు, ఒక చేప అనలేదు. ఇది కల్పన కాదు. రాజుగారి కొడుకులు యాడికి వెళ్ళారు. సరే యాడికి వెళ్తే ఎవరైనా అడవిలోకి వెళ్ళారు, ఆడితే చేపలు ఆడికి వెళ్తారు. రాజుగారి కొడుకులు చేపలు ఆడికి వెళ్తారు. కనీసం ఆలోచన ఉండదు. రాజుగారి కొడుకులు చేపలు ఆడికి వెళ్తారు. ఆయన చేపలు పెట్టాల్సిన అవసరం ఏముంది? చేపలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఒక చేప అనలేదు? అన్ని చేపలు వెళ్ళాలిగా. ఇక కల్పన. అలా చెప్తే అందరికీ ఇష్టపడుతుంది, అంటే ఇష్టపడుతుంది. అని ఒక రాత అది కల్పన. ఇష్టం ఉండదు. అది వాటిని చెప్తే ఇష్టం. వాటిని చెబుతా ఉంటే టైంలో చదువుతాం. ఇంకెంతసేపు చెప్తారు వాక్యం అని అనిపిస్తుంది. అదే అర్థార్థం చెబుతారు, కథలు చెబుతారు, సినిమాలు చెబుతారు. కాసి చెబితే బాగుంది. కేవలం చెబుతారు. జనులు సత్యములకు చెవులు యొక్క, ఎందుకనగా జనులు ఈతపాడులు సైంపగా తొలగించు గలవారు తమ స్వకీయ దురాశలు పలుపలమైన బాధకులను తమ కొరకు దేవుడు చేసుకొని, అనుకూలమైన బాధకులను తమ కొరకు ఏం చేసుకున్నారు? ఏం చేసుకున్నారు? అనుకూలమైన బాధకులు. ఏం బాధకులు? ఆశీర్వాదాలు, దేవుడు, దీవెనలు ఇవే చెప్పాలి. ఇది అనుకూలమైన బాధ. దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని కాపాడుతాడు, మీరు చేస్తాడు. ఎందుకు మీరు చేయాలి? ఎందుకు ఆశీర్వదించారు? ఏం చేసి దేవుడు కాదు ఏం చేయడానికి ఎందుకు ఆశీర్వదించారు? ప్రతి ఆజ్ఞ వెనకాల సేవతో 7 సర్వశక్తురాలు దేవుడు నా తండ్రి భయపడు అని అభ్యానంతో చెప్పి దేవుడు అప్పుడు దేవుని ఆశీర్వాదించారు. భయపడు, భయమనుడు దేవుని వాక్యం వెంట ఏమి చేయరు అని ఆశీర్వాదం కావాలి. ఎక్కడ వచ్చింది? సత్యం. దేవుని యొక్క వాక్యమే సత్యం. అందుకని యోహాను రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట చూసా, ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యం సత్యం. సత్యములకు చెవుని యొక్క బోధను శ్రమింపక దొరక చెవి గలవారు సత్యములకు చెవునిక కల్పనా కథల వ్యక్తి కాలం వచ్చింది. ఆనాడు భక్తులు పౌలు గారు వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు వచ్చింది. నీ కల్పన కాదు. ఎందుకంటే
జనులు యుతబోధను సహింపరు. తమ స్వకీయ నాశనం కోసం సొంత బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ వాక్యం చెప్పాలండి, మేము చెయ్యేవారు, మేము ఆశీర్వాదం ఇదే చెప్పాలి, వాక్యం ఏం చెప్పవారు. అదే ప్రభువారు అన్నారు, ప్రభువారు నన్ను బాప్తిజం పొందినవారు రక్షించబడిన, నమ్మవారిని శిక్షించబడిన అన్నారు. యోహాను గారు అన్నారు, సర్పసంతానమా రాబోయే ముగ్గురితో తప్పించుటకు నీకు బుద్ధి చెప్పువాడాడు. ఇప్పుడే గొర్రెలు చెట్లు అన్నారు, పెద్ద పెద్ద మందు కలింపని పెంచి చెప్తున్నారు. ఒకరు అగ్నిలో చెప్పినా ఉన్నారు, ముష్కరులా అన్నారు. అదేనా మూర్ఖులకు ఈ తరం వారికి మీరు రక్షణ పొందండి పేర్చున్నారు. అంటే మూర్ఖుడు వాడేమో మూర్ఖుడు మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే చెబితే అన్నారు మూర్ఖుడు, వాళ్ళ కాదు చెబితే అర్థం వాడతారు. ఆత్మ సంబంధమైనటువంటి మూర్ఖత్వం, దేవుని యొక్క వాక్యాన్ని లోపడాలనే ఆలోచన మూర్ఖత్వం. ఇది సత్యం అని చెబితే ఈ సత్యం కాదు అనే మూర్ఖత్వం. అదేంట మూర్ఖత్వం, మూర్ఖత్వం చూపిస్తాను. ఒకప్పుడు మంచి ఆహారం తినేవారు, కల్తీ లేని ఆహారం. ఈరోజు అంతా అయిపోయిన కల్తీ ఆహారం అయిపోయింది. కల్తీ ఆహారం తింటున్నప్పుడు ఎవరైనా మంచి ఆహారం తింటుంటే దాన్ని చూసి ఆడుకుంటారు. ఇప్పుడు అందరూ తినేది కల్తీ ఆహారం. ఎవరైనా మంచి ఆహారం తింటారనుకోండి, దాన్ని చూసి ఆడుకుంటారు. ఆయన కల్తీ ఆహారం తింటున్నారు కూడా. ఎందుకంటే ఆయన ఏ ఆహారం తింటుంటే ఏమో తెలియదు కదా, వీళ్ళందరూ నేను కల్తీ ఆహారం కదా. కల్తీ ఆహారం ఎక్కువైపోయి మామూలు ఆహారం తక్కువైతే అప్పుడు కల్తీ ఆహారం తినేవాడు అనుకుంటే మామూలు ఆహారం తినేవాడిని ఇది మంచిది అది చెడతారు. అంతే కదా, అంతే కదా. చీకటిలో వెలుగు ప్రకాశించడం కానీ చీకటి దాని గురించి ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు ఎరువు వేసి మందులు వేస్తే పండితే దిగుబడి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఉదాహరణ తోటకూర ఇప్పుడు తోటకూర జల్లేసి విత్తనాలేసి బాగా ఎరువు గట్టెంగెట్టే వచ్చింది. ఏమన్నా తోటకూర కావాలా? కావాలండి. ఇంత ఇంత కట్టలు వచ్చారు. అదే మంచి తోటకూర కొంచెం మా తోటకూర తీసుకోండి అమ్మా అంటే ఏం కదా, ఏంటి కట్టలు ఉంది ఎక్కువ ఏరు ఇదేం తోటకూర, అది కూడా ఎంత తోటకూర తీసుకుంటే అన్నీ ఉంటే తోటకూర అది కట్టలు తీసుకోండి. ఏమి 5-6 కట్టలు పెట్టుకో తోటకూర అన్నది. ఇదేంటిది మంచి, అదేంటిది ఏం తీసుకోవడానికి ఇష్టపడతారు? ఏం చదువుతూ అమ్మా ఇది మందులు ఏంటమ్మా, ఇది మంచిదమ్మా, అందుకే ఎక్కడ తక్కువ. జీవములకు పోవు ద్వారము ఇరుకు, నాశనములకు పోవు ద్వారము దేవుని యొక్క వాక్యము సత్యం. దీనికి ఇష్టం అన్నది వాక్యం చెప్తారు. పెట్టే కథలో కల్పన కథలు చెప్తే బాగు చేస్తారు. సత్యానికి చెవుగాలి, అసత్యానికి దూరంగా ఉంటారు. సంఘంతో ఆత్మ చెప్తున్న మాటలు చెవుగలవారు వినుగా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని విని గ్రహించి తెలుసుకొని దాని ప్రకారం జీవించేటటువంటి మనసు మీకు కావాలి.
ఆ మనసులో మధ్యాన్ని ఏ మనసు కలిగి ఉన్నాను మేము పరీక్షించు దేవుడు మీతో మాట్లాడే వాక్యం ద్వారా ప్రార్థన చేస్తున్న తలవంతని కలిగి చూసుకోండి. ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నీ పిల్లలని మాట్లాడినారు. వారి అంతరంగంలోని వాక్యాన్ని భద్రపరచని వాక్యం ప్రకారం నడుచుకుంటూ సహాయం చేయండి. కృప చూపించి కలిగించి తోడుగా ఉండమని పరిశుద్ధుడు నీతిమంతుడైన యేసయ్య నామములో ఇచ్చినాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, సత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు ప్రభు కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.